శంకరుడికి మనమేమి ఇవ్వగలం? ఆయనకి కరస్తే హేమాద్రౌ, శంకరుడికి ఒక చేతిలో బంగారు కొండ ఉంది. స్వామి నీ చేతిలో బంగారు కొండ ఉంది కానీ ఏ రాత్రిలో రూపాయి కావలసి వస్తే ఇది పట్టుకెళ్లి మారువాడి దగ్గర అప్పెట్టి తెచ్చుకోలేవుగా, అందుకని నా దగ్గర డబ్బు రెడీగా ఉంది స్వామి ఇస్తానంటావేమో. గిరీశ వికటస్తే ధనపతౌ, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు శంకరుడి పాదముల దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆయనకి ఎప్పుడన్నా అవసరం వస్తుందేమో అని. ఆయనకు వస్తుందా? కరస్తే హేమాద్రౌ గిరీశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణి. కామధేనువు, కల్పవృక్షము, చింతామణులతో నిర్మింపబడిన గృహము పరమశివ. చింతించినంత మాత్రం చేత కోరికలు తీరుస్తుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచసిభిః తరూణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేప్యః కిసలయకరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రార్థన చేస్తే అది పువ్వు పూసి పండు పండి కోరిక తీరుస్తుంది. మరి మా అమ్మో, ఆవిడ చింతామణి పాణిగ్రాహి మా స్వామి, ఆవిడ అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు మా సాంబ సదాశివుడు. చింతించినంత మాత్రం చేత కోరికని తీర్చే లక్షణం మా అమ్మకుంది. అటువంటి అమ్మకి పతి మా స్వామి. అటువంటి వాడు చింతామణి గృహంలో ఉన్నటువంటి వాడు. కామధేనువు, కల్పవృక్షము ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయనకు నువ్వేమిస్తావురా? గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణి శిరస్తే ఫలాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. స్వామి నీకు అన్నీ ఉన్నాయి కానీ మృత్యుంజయుడవు కావుగా, అందుకని నీకు నేను ఔషధం ఇస్తానంటావేమో. ఆయన శిరస్తే ఫలాంశౌ, ఆయన తల మీద చంద్రరేఖ ఉంది. చంద్రరేఖని తల మీద కలిగి ఉన్నాడు అంటే ఆయన కాలాతీతుడు అని గుర్తు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిః అని శంకరులు స్తోత్రం చేస్తారు. అమలం కమలోద్భవగీత గుణం సమదం సమదా సురనాచకరం రమణీయ రుచిం కమనీయతనం నమః సాంబ శివం తత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందు నేత్రం సుగాత్రం మురాణీపతిం శ్రీ గిరీశం హృదాభావయామి భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ లాదో నావయితో మహాసిత వపు పంచేషు బాణాధృత సత్వక్ష సమనోవనేషు నపునః సాక్షాన్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. ఆయన దేవతా సార్వభౌముడైన శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి సీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మీర వక్త శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పిలిచారాయన్ని. అటువంటి మహానుభావుడు ఆయనకి నువ్వేమిస్తావురా? శిరస్తే ఫలాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. ఆయన పేరే శివుడు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. రావలసినటువంటి అశుభం ఏదైనా ఉంటే ఆ రోజున తనకి తెలియకుండా అనుకోకుండా పరమశివునికి సంబంధించినటువంటి ఒక కార్యం మీద బయలుదేరుతాడు. అరే రే వీడు శివ కార్యం మీద వెడుతున్నాడు రా, వీడికి ఇవాళ భయంకరమైన ప్రమాదం జరగాలి. పరమశివుట్ట దాన్ని జరగకుండా చెయ్యడం సాధ్యం కాదు, ఎందుకంటే కర్మఫల ప్రదాత కర్మ ఇవ్వాలి. కానీ భూమి మీద పడి కాళ్ళు చేతులు విరిగిపోయి హాస్పిటల్లో ఉండవలసిన వాణ్ణి కేవలం స్కూటర్ మించి కింద పడి దెబ్బలు తగిలి హాయిగా మనవడితో ఆడుకునేటట్టుగా చేసేస్తాట. యాక్సిడెంట్ జరగలేదా? జరిగింది. పడలేదా? పడ్డాడు. దెబ్బలు తగలలేదా? తగిలాయి. కానీ సంతోషంగా ఉన్నాడు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. అశుభాన్ని తీసి శుభాన్ని ఇచ్చేస్తాట పరమాత్మ. ఆయన శాసనాన్ని ఎవరు ధిక్కరించగలరు గనక అంతటి వాడు శంకరుడంటే. అందుకని చరణయుగళస్తే అఖిల శుభౌ. శంకరుడి పాదాల దగ్గర ఉంటాయట శుభాలన్నీ. అందుకే ఆయనకి శంకర అన్నారు. శంకరోతీతి శంకర. శుభములను చేసేవాడు శంకరుడు. ఒక ఇంట్లో ఉపనయనం జరగాలన్నా, ఒక ఇంట్లో వివాహం జరగాలన్నా, ఒక ఇంట్లో షష్ఠి పూర్తి జరగాలన్నా, ఒక ఇంట్లో దీర్ఘాయుర్దాయంతో ఉండాలన్నా పరమశివుని పాదపు వేలు ఇలా కదిలితే వచ్చి మంగళతోరణమై ఇంటికి పట్టుకుంటుంది. చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. స్వామి నేను నీకేమి ఇవ్వగలను? నేనేమీ ఇవ్వలేను. నా మనస్సుందే దాన్ని తీసేసి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. ఎన్ని రకాలుగా వేడుకున్నారో శంకరాచార్యులు వారు. స్వామి ఎలాగైనా నా మనస్సులోకి నువ్వు ప్రవేశించవయ్యా అని అడగడానికి మహానుభావుడు మనకి దారి నేర్పడం కోసం శంకరులకి భక్తి లేకనా, శంకరులకి జ్ఞానం లేకనా, మహానుభావుడు మన నిత్యం ఏ శ్లోకములను చెప్పుకుని తరించిపోవాలో వాటిని మన కోసమని అందించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క చిత్రపటం లేని ఇల్లు ఉండకూడదు ఆంధ్రదేశంలో. ఆంధ్రదేశం ఏమిటి? ఎక్కడ
ఎక్కడైనా సరే శంకర భగవత్పాదుల యొక్క చిత్తరువు ఉండి తీరాలి. మహానుభావుడు సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వారు శంకర భగవత్పాదులు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుని యొక్క పాదములకు నమస్కరించినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములు ఏ రకమైనటువంటి ఇతర అర్థములు గోచరించకుండా సక్రమంగా భాషిస్తాయో అటువంటి శక్తిని ఇయ్యగలిగినటువంటి జగదాచార్యుడు శంకరుడు. అందుకని అదిగో అంతటి శక్తి కలిగిన వాడవయ్యా అని చెప్పడానికి త్రినేత్రుడు అని పిలిచారు స్వామిని. సరే, ఇంకా ఒక్క నామమే పట్టుకుంటే కష్టం గనక అందుకని స్వామి పైకి చూడడానికి ఏమిటో అందరిలా కాకుండా బేసి కన్నుల వాడు 3 కన్నులతో ఉంటాడన్నట్టు అనిపిస్తుంది. కానీ 3 కన్నులతో ఈ సమస్త జగత్తుని పోషిస్తూ ఉంటాడు. ఆయన జ్ఞానం ఇస్తూ ఉంటాడు, మోక్షం ఇస్తూ ఉంటాడు. అందుచేతనే మహానుభావుడు శంకరుడు త్రినేత్రుడయ్యాడు. ఆయన వ్యోమవత్వ్యాప్త దేహాయ, ఆయన జుత్తు చూసినట్టయితే ఆయన్ని వ్యోమకేశుడు అని పిలిచారు. శంకరుడి తత్వం తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన్ని చూస్తే ఆకాశం అంతా నీ జటాజూటం ఉంది అన్నాడు. జుత్తుట పరమశివుడిది ఆకాశం అంతా నిండిపోయి ఉంటుందిట. ఇవిడ అంత తలకాయ ఎవరికైనా ఉంటుందా అండి అంటే వ్యోమకేశుడు అన్న అర్థం ఎందుకు చెప్పారంటే ఆకాశము శబ్దములకు ప్రతీక. పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశములోంచి శబ్దములోంచి సమస్తం పుట్టింది. అందుకే శంకరుడి కుడి చేతిలో ఢమరుకు ఉంటుంది. ఆ ఢమరుకని మొట్టమొదట 14 సార్లు మురుగించాడు ఆయన. అందులోంచి మాహేశ్వర సూత్రములు వచ్చి అందులోంచి సమస్త సాహిత్యము వాంగ్మయము పుట్టాయి. అందుకని వాంగ్మయానికి అంతటికీ కూడా దిక్కు పరమశివుడు. ఆయన పాదములు పట్టుకుంటే తప్ప జ్ఞానం భాషించదు. ఎవరు శంకరుని పాదములు పట్టుకుంటారో అటువంటి వారికి మాత్రమే పూర్ణమైన జ్ఞానం వస్తుంది. అందుకే పోతన గారు చూడండి, భాగవతం చెప్పుకున్నది విష్ణు కథ. ఆయన ఇలవేల్పు దుర్గాదేవి. ఆయన పుట్టింది పరమశైవ కుటుంబం. ఆయన చెప్పుకున్నది విష్ణు కథ. ఆయన చెప్పింది పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. పోతన గారు చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అంత శివ కేశవ అభేద తత్వాన్ని చూపించారు ఆయన. పోతన గారు దశమస్కంధం రాసుకుంటున్నారు. పోతన గారు సొంతంగా రాసుకున్న పద్యం కాదది. దశమస్కంధం రాసుకుంటూ అనుభవించారు. వ్యాసుల వారు అనుభవించిన కన్నా కూడా ఎక్కువ అనుభవించారు పోతన గారు కృష్ణలీలల్ని. అందులో ఒకనాడు తల్లి చిన్న కృష్ణుడికి గజ్జెలు పెట్టింది కొత్తగా. ఆ కృష్ణుడు పాక్కుంటూ ముందుకెడుతున్నాడు. కొత్తగా గజ్జెలు పెట్టబడినటువంటి కాళ్లేమో ముందుకి పాకుతుంటే కాళ్లు గల్లు అనేవి. కాళ్ళకి గల్లు అనేటప్పటికి అమ్మో నా వెనకాతలు ఏదో వస్తోందని 2 అడుగులు పాకడం, వెనక్కి తిరిగి అమ్మ వంక చూసుకునేవాడు. ఎందుకని పిల్లలకి ఏదొచ్చినా అమ్మే రక్షకురాలు. వెనక్కి తిరిగి చూసేవాడు. అమ్మ అనేది నవ్వి ఏమిటో ఇంత పిరికివాడు ఇంత మాయకుడు ఈ కృష్ణుడు పాపం తన కాళ్ళ గజ్జలు గల్లు అంటుంటే భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తున్నాడు అనుకునేది. ఆ కుంతీదేవి దిప్పి పొడిచింది, కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వరా దేవత నీక బ్రాహ్మణ గోగణాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవేగ భవల తల్లి చాను కంపానిధి అని స్తోత్రం చేసింది ఆయన్ని. ఆ కృష్ణ పరమాత్మ ముందుకి వెడుతుంటే గజ్జలు గల్లు 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 అన్నాయి. అనేసరికి కొంచెం ముందుకెళ్లి అమ్మోన వెనకాతలు ఏదో వచ్చేస్తోందని మళ్ళీ వెనక్కి తిరిగాడు. అమ్మ పకపకా నవ్వుతోంది. అమ్మోన వెనకాతలు ఏదో వచ్చేస్తోందని గబగబ గబగబ పాక్కుంటూ అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాడు. గబగబా పాకడంలో కాలి గజ్జలు కూడా గల్లు 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 అన్నాయి. గబగబా పాక్కుంటూ వచ్చి అమ్మ ఒళ్ళో గభాలన పడిపోయాడు. పడిపోతే ఆ పిచ్చి తల్లి యశోద, అందుకే అమ్మ అంతలా పిచ్చితనంతో పెంచింది కాబట్టి ఇవాళ వెంకటాచలంలో ఒకడు మాత అయ్యింది తల్లి. యశోదమ్మ పొంగిపోయి అయ్యో కృష్ణ నీ కాళ్ళ గజ్జలు కట్టాను నాన్న అని ఆ కాలు తీసి చేతిలో పెట్టుకుని ఇలా ఇలా మోగించి చూపించింది. కృష్ణ చూసావా గజ్జలు రా, భయం లేదని. ఏం పాదాలండి ఆ పాదాలు? అవి దర్శనం చేద్దామంటే దొరకనటువంటి పాదాలు. ఆ చేతులేం మామూలు చేతులా స్వామివి? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై సంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుకరంబు క్రిందగుట ఆపైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ చటతమే కాయంబు నాపాయమే అన్నాడు బలిచక్రవర్తి. అటువంటి చేతులు అటువంటి పాదముల పాదములు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అని పొంగిపోయారు అన్నమాచార్యుల వారు. అటువంటి పాదాన్ని చేతిలో పట్టుకుని చూడటమా ఎంత అదృష్టవంతురాలా యశోద అని చూపిస్తే ఏమీ ఎరగని వాళ్ళే వెళ్లి మట్టిలో ఆడుకుంటున్నట్ట. ఆడుకుంటూ ఆ పిల్లల్లాగా ఒళ్ళు మట్టి అంతా తీసి ఒంటి మీద పోసుకున్నాడు. చక్కగా ఇలా కూర్చున్నాడు, 2 కాళ్ళు జాపుకున్నాడు. అమ్మ మంచి పట్టుపుట్టం కట్టింది, ఒళ్ళంతా నగలు పెట్టింది. గజస్నానం అంటారు, పిల్లల్ని తల్లులు దెబ్బలాడుతుంటారు. ఒరే నీది ఏనుగు స్నానం రా, ఇలా స్నానం చేయించి వదిలేనో లేదో మళ్ళీ మట్టి పోసేసుకున్నావు రా అని బాధపడుతుంటారు పాపం. ఆ మట్టి గుప్పిళ్లతో తీసి చక్కగా ఇలా పోసేసుకుంటున్నాడు. పోసేసుకుంటుంటే పోతన గారికి ఎటువంటి దర్శనమైందో తెలుసా అండి? మట్టి పోసుకుంటున్న కృష్ణుడు కనపడలేదు పోతన గారికి. తనువునంటి నధరణి పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా అని కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా
హరవల్లులు రగ హరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియదలయునట్లు. ఈ శివకేశవ అభేదం అంటే ఒంటి మీద పోసుకున్నటువంటి ఆ మట్టిట విభూతి రాసుకున్న శంకరుడిలా కనపడ్డట. తనువునంటి నధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగా నితునకగాగ. అమ్మ చక్క కొప్పొకటి వేసి దానికి ముత్యాల హారం కట్టింది. అది చూస్తుంటేట పరమశివుడు తన కపద్ది అని ఆ జటాజూటానికి కట్టుకున్న పావుల్లా కనపడుతున్నాయిట. ఆ చంద్రవంకలా కనపడిందిట. తొగల సంగటిగా నితునకగాగ ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్ను కాగా. అమ్మ చక్కటి ఆవిరిబొట్టు లలాటమునందు పెట్టింది. అది చూస్తే మన్మధుణ్ణి కాల్చేసిన మూడో కన్నులా కనపడుతోంది నాకన్నారు. కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా. అమ్మ మెళ్ళో పెద్ద హారం వేసి దానికి నీల పతకం వేసింది. ఆ కాంతి కంఠానికి కొడుతుంటే నీలకంఠుళ్లా కనపడుతున్నాడు నాకన్నారు. హారవల్లులు రగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు. ఆ మెడలో వేసినటువంటి ముత్యాల హారాలు చూస్తే శంకరుడు మెడలో వేసుకున్న పావుల్లా కనపడుతున్నాయిట. లా కనపడుతున్నాయి కాదు, శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. ఓయ్ పోతనా, నాకు శంకరుడికి తేడా లేదు, మేమిద్దరం ఒక్కటే అని నాకు దర్శనమిచ్చారు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయారు పోతన గారు. ఈ శివ కేశవ అభేద జ్ఞానం శంకరుని యొక్క పాదముల నుంచి వస్తుంది. అందుచేత ఆయన మహానుభావుడు మూడు కందులు కలిగినటువంటి వాడు. యమవత్యప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అనంతమై ఆకాశమంతా నిండి నిబిడీకృతమైనటువంటి జటాజూటమును కలిగినటువంటి వాడు. కపర్ది అని పిలుస్తారు ఆయన్ని. నిన్నటి రోజున చెప్పానే, రంగత్తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్సల్పుచు జంఘలించు నభోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతుం శంకర. అంత పెద్ద జటాజూటంలో ఆ గంగని పట్టినటువంటి మహానుభావుడైన. తాం వీరనాణ్యం పశ్యామి శూలినః అన్నారు బ్రహ్మగారు. పరమశివుడు తప్ప ఎవడు పట్టగలరా గంగని? ఆయన ఒక్కడు పట్టగలడు, ఆయన్ని ప్రార్థన చేయమన్నారు భగీరథుడిని. అందుచేత అదిగో అది కపర్ది అంటే. ఇంతటి వాడు ఎంత తేలిగ్గా లొంగిపోతాడో తెలుసా అండి? అనంతమై తన జటాజూటము చేత సమస్త ఆకాశమును నిండి నిబిడీకృతమైనటువంటి మహానుభావుడు ఎవరికి అందుతాడు? పోతన గారు అంటారు దశమస్కంధంలో, అష్టమస్కంధంలో చెప్తారు. శివుడంటే ఎవరు అనుకుంటున్నావురా? శివుడంటే నీ కంటితో చూసేవాడు అనుకుంటున్నావా? నీ జ్ఞానంతో తెలుసుకుందాం అనుకుంటున్నావా? అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకము పరిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు అజ్జమగుచు అన్నారు. అటువంటి శంకరుణ్ణి తెలుసుకోగలిగినటువంటి వాడెవరు? అంతటి పరమశివుడు ఎంతగా లొంగిపోతాడో తెలుసా అండి? పాశుపతాస్త్రం కోసమని అర్జునుడు వెళ్లి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తండ్రికి ముచ్చటేస్తుంది చూసారా? నాన్నగారండి, బ్రహ్మాండమైన మల్లయోధుడైనటువంటి తండ్రి దగ్గరికి ఏ 6వ క్లాసో చదువుకుంటున్న పిల్లాడొచ్చి, నాన్నగారండి నేను కూడా స్కూల్లో ఎక్సర్సైజ్ చేస్తున్నానన్నాడు అనుకోండి. తండ్రి గారు స్నానానికి ఎడుతూ పెడుతూ, రారా చూద్దాం మన ఇద్దరం ఎంత నేర్చుకున్నావో చూస్తానంటే ఆ పిల్లవాడు తండ్రితో కుస్తీ పట్టాలన్న సంతోషంతో ఎగిరి తండ్రి గారిని ఒక్క దెబ్బ కొట్టి గట్టిగా కౌగిలించుకుని ఏడి చేస్తూ ఎలా అయినా సరే తండ్రిని ఓడించేయాలని కింద పడిపోయి మీద పడిపోయింది గుద్దేస్తే ఆ తండ్రి ఎంత సంతోషపడిపోతాడో, తన బలాన్ని చూపించి నొక్కేస్తాడా? వాడు చేస్తున్న ప్రక్రియను చూసి మురిసిపోతాడు.